ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేయబోతున్నారు? రాజీనామా చేయబోతున్నారా? లేకపోతే రాజీనామా చేయకుండా అలాగే ఉంటారా? కానీ వాస్తవంగా చెప్పాలంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు నరేంద్ర మోదీతో అలాగే అమిత్ షాతో చెప్పేది ఏంటంటే పార్టీకి మరింత నష్టం చేకూరకూడదు కాబట్టి నేను రాజీనామా చేస్తానని మొదటి నుంచి అంటున్నాడు. కానీ ఇక్కడ నరేంద్ర మోదీకి అలాగే అటువైపు అమిత్ షాకి ఈ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయిందో, ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో వాళ్ళకి తెలిసినప్పుడు ఇప్పుడు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలతో ఉన్నటువంటి ఈ ఉద్యమకారుల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. కాకపోతే ఇప్పటికే ఈ ఉద్యమాన్ని ప్రజల నుంచి తప్పుదారి వెళ్ళకూడదు, ప్రజలకి ఒక తప్పుడు సంకేతం వెళ్ళకూడదని చెప్పి నరేంద్ర మోదీ గారు సగానికి సగం తగ్గి కొన్ని డిమాండ్లు అయితే నెరవేర్చడానికి ఒప్పుకున్నారు. అలాగే వాంగ్చుక్ని కూడా ఆయన దీక్ష విరమింపజేసేలా చేశారు. కానీ వాళ్ళ డిమాండ్లకు ఒప్పుకున్నారు. ఆయన పెట్టినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు సగానికి ఒప్పుకున్నారు. కానీ వీళ్ళ యొక్క కసి ఏంటి? విద్యార్థుల యొక్క నీటి పరీక్ష లీక్ వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయని కాదు, వాళ్ళకి 370 రద్దు అవ్వడం వల్ల కోపం. అది వాళ్ళు భరించలేకపోతున్నారు. లద్దాఖ్ రాష్ట్రాన్ని చైనాకి ఇవ్వట్లేదు, లేకపోతే దాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయడం లేదు, అది వాళ్ళ కోపం. ఈ సరిహద్దుల్లో విపరీతమైనటువంటి సెక్యూరిటీని పెంచారు, అది వాళ్ళ కోపం. హిందువుల్ని విపరీతంగా చైతన్యవంతులు చేశారు, హిందువుల్ని మేలుకొల్పుతున్నారు. రామాలయం లాంటి దేవాలయాల్ని కట్టి వేల కోట్ల రూపాయలు ఫండింగ్ తెచ్చుకుంటున్నారు, అది వాళ్ళ కోపం. అభివృద్ధి పేరుతో విపరీతంగా ఈ రోడ్లని ఎక్కడ పెడితే అక్కడ నిర్మిస్తున్నారు, అది వాళ్ళ కోపం. రేపు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇది విఘాతంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నటువంటి పార్టీలు ఇక్కడ గెలవకపోతే, హిందువుల్లో ఇలా చైతన్యం వచ్చేస్తే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మన యొక్క ఆటలు సాగవు. ముఖ్యంగా మత మార్పిడి కోసం బయట నుండి వస్తున్నటువంటి ఫారిన్ కంట్రీ కంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు బిల్లులు తీసుకొస్తున్నారు, దాన్ని నిషేధించడానికి బిల్లులు తెస్తున్నారు. వందే మాత్రం తప్పనిసరి అంటున్నారు. ఈ యొక్క బిల్లులు ఏవైతే ఉన్నాయో మహిళా సాధికారత బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, ఇప్పుడు ఈ వీటిని తీసుకొస్తున్నారు. ఇవన్నీ పాస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇక్కడ ఉండగలరా? సరే, ఈ అభిజిత్ గడ్ అంటే వెళ్ళిపోతాడు, వాడు ధ్రువరాతి లాగా వెళ్ళిపోతాడు, వాడు అమెరికాలో వెళ్ళిపోయి వాడికి వచ్చినటువంటి ఫండింగ్తో వాడు హ్యాపీగా గడిపేస్తాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ దేశంలో ఉన్ని రాజకీయాలు చేసుకుంటున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇక్కడ జీవించాలో వద్దు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ యొక్క నీట్ పరీక్ష లీకేజీని బాగా వాడుకొని హిందూ దేవీ దేవతల్ని ఇచ్చలవిడిగా తిట్టుకుంటూ వాళ్ళ యొక్క కసిని కొంత తగ్గించుకున్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే వాళ్ళ యొక్క కసి పూర్తిగా తీరుతుంది, ప్రభుత్వాన్ని ఇక త్వరలోనే దించేస్తామని కొత్తగా నినాదాలు చేయడం మొదలు పెడతారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు ప్రధాని రాజీనామా చేయడం ఎంతసేపు కూడా అంటారు. ఇక అక్కడితో వీళ్ళ నిరసన లాగవు, ఆగస్టు 15 వరకు కూడా కొనసాగుతాయి. ఎందుకు? వాళ్ళు అనుకున్నది అది కాబట్టి. వాళ్ళ ఖలిస్తానీ ఉగ్రవాదులు ఫండింగ్ ఇస్తారు, కానీ నేరుగా తీసుకోరు. వాడు ఆఫర్ చేసినా ఆ డబ్బు ఏం తీసుకోరు వాళ్ళు. ఆ డబ్బు ఎక్కడ ఎలా తీసుకోవాలో వాళ్ళకి తెలుసు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖలిస్తానీ ఉగ్రవాదులకి 145 కోట్లు ఇచ్చినప్పుడు, ఆ బండారం బయటపడినప్పుడు మరి ఇదే కేజ్రీవాల్ రాజీనామా చేశాడా? కొన్ని కనీసం దానికి వత్తాసు పలికాడా? కనీసం నేను ఇలా తప్పు చేశానని కనీసం పశ్చాత్తాపడ్డా? ఇవన్నీ ఎక్కడి నుండి జరుగుతున్నాయో మనకు తెలియదా? చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. మనకే ఎంత తెలిసినప్పుడు కేంద్రం ప్రభుత్వం చేతిలో నిఘా ఉంటుంది. ఆ నిఘా చెప్పినటువంటి విషయాలు చూస్తే వాళ్ళు విస్మయానికి గురవుతారు. వాళ్ళు ఈ దేశాన్ని ఎలా కాపాడాలని నిరంతరం తలలు బద్దలు కొట్టుకొని చూస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది కేవలం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు మాత్రమే, వాళ్ళు దెబ్బలు తింటున్నటువంటి విద్యార్థులు మాత్రమే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళను కొట్టినటువంటివి మాత్రమే ప్రొజెక్షన్ చేస్తారు. కానీ పోలీసులు కొట్టినటువంటివి, లేకపోతే వాళ్ళు ఏదైతే కుళ్ళు కుతంత్రాలతో వచ్చారన్న విషయం మనకు కనిపించదు. పోలీసులు కొట్టినవి ఏవో కొన్ని కనిపిస్తే మనలాంటి వాళ్ళని కొద్దిగా గొప్ప మంది మాత్రమే ప్రొజెక్షన్ చేస్తాం, మిగతా వాళ్ళు ఎవరు చేయరు. కానీ అటువైపు ఆల్రెడీ ఆ అబద్ధం అనేది దేశం మొత్తం చుట్టేస్తుంది, ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా పగడబందీగా ఉన్నారు. ఈ దేశాన్ని ఇచ్చేయాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలి, ఈ దేశాన్ని అస్థిర రాజకీయం వైపు తిప్పాలి. స్థిరమైనటువంటి రాజకీయ వ్యవస్థ నుంచి అస్థిరమైనటువంటి రాజకీయాలతో, రాజకీయ సంక్షోభంతో, ఆర్థిక సంక్షోభంతో ఈ దేశం కొట్టుమిట్టాడుతుంటే, ముక్కల ముక్కలుగా చెక్కల చెక్కలుగా ఈ యువత రకరకాలుగా ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే పైనుంచి ఉన్నటువంటి కొన్ని రాక్షస జాతులు నవ్వుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాక్షస జాతితో కలిసి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే, ఈ దేశం 100 ముక్కలు అయిపోయినా సంతోషించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తప్ప, ఈ దేశం ఒక్కటిగా ఉంటే వీళ్ళు బాధపడేటటువంటి పరిస్థితి ప్రతిరోజు ఉంటుంది. అందుకే ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు ముక్కలు చేద్దాం, అటు 7 సిస్టర్ని విడగొట్టేద్దామని బంగ్లాదేశ్ చెప్పినటువంటి మాటకి వీళ్ళు కట్టుబడి ఉంటారు. ఇటువైపు జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇచ్చేద్దాం, లేదా స్వతంత్ర దేశంగా POK లాగా చేద్దామని కొంతమంది అంటారు. అలాగే అటువైపు ఏమొచ్చేసి చైనాకి ఇచ్చేద్దామని చెప్పి ఆ లద్దాఖ్ గురించి మాట్లాడతారు. ఇటువైపు కేరళని సపరేట్ దేశం చేద్దామని అంటారు. వేరబాటువాద లక్షణాలతో ఉన్నటువంటి తమిళనాడుని కూడా సపరేట్ చేద్దామని మాట్లాడతారు.
ఇక పశ్చిమ బెంగాల్ని బంగ్లాదేశ్లో కలిపేద్దాం అనుకుంటున్నట్టు చాలామంది ఉన్నారు. ఇక సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని చెప్పి ఇక ఈ విధంగా కూడా రేపు పొద్దున్న ఒక పెద్ద అలిగేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యమాలు కూడా మొదలయ్యేలా కూడా ప్లాన్ చేస్తారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్కి 3 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఇంచుమించు 4 రాష్ట్రాలండి, ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప. ఇప్పుడు తమిళనాడులో కూడా వాళ్ళు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి 4 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఈ నినాదం ఇప్పట్లో రాదు, కొంచెం సమయం పడుతుంది. ఒకవేళ బీజేపీ ఇక్కడ అన్ని రాష్ట్రాలు కైవసం చేసుకుంటే అప్పుడు వస్తుంది సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని చెప్పి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఉంది. ఇలాంటి దౌర్భాగ్యం వెనక ఆ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు విద్యార్థులా అంటే మీరు విద్యార్థులు అనుకోకండి, అసలైనటువంటి విద్యార్థులు కాలేజీలకు వెళ్ళిపోయి చదువుకుంటున్నారు.